మేధా చిప్ల తయారీ దిగ్గజం ఎన్విడియా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమెరికా స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ బుధవారం నాడు ఒక దశలో 5.17% పెరిగింది. $211.43కు చేరింది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $5.13 లక్షల కోట్ల ఎగబాకింది. ప్రపంచంలో $5 ట్రిలియన్ మార్కెట్ విలువకు చేరుకున్న ఏకైక తొలి కంపెనీ ఇదే. భారత్, జపాన్, యూకే జీడీపీల కంటే అధికం ఇది. కంపెనీకి $50,000 కోట్ల విలువైన ఏఐ చిప్ల ఆర్డర్లు లభించాయని, అమెరికా ప్రభుత్వం కోసం 7 కొత్త సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రకటించడం తాజా ర్యాలీకి దోహదపడింది. అలాగే 6G సెల్యులార్ టెక్నాలజీ అభివృద్ధి కోసం నోకియాలో $100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించడం కూడా ఇందుకు దోహదపడుతోంది. మంగళవారం ట్రేడింగ్ లోనూ కంపెనీ షేరు 5% మేర లాభపడింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఎన్విడియా తర్వాత ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్, మైక్రోసాఫ్ట్ $4 లక్షల కోట్ల పైగా మార్కెట్ విలువతో వరుసగా 2 లేదా 3 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సేవలకు, చిప్పులకు డిమాండ్ శరవేగంగా పెరుగుతూ ఉండటంతో ఎన్విడియా షేర్ కూడా అంతే వేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 50% పైగా పుంజుకుంది.